వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ కిరణ్ పబ్లికేషన్ కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో మనము ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ కిరణ్ పబ్లికేషన్ రెండు కూడా ఒకేసారి మనం స్టార్ట్ చేసామని చెప్పడానికి. ఆర్ఎస్ అగర్వాల్ కిరణ్ పబ్లికేషన్ రెండు కలిపి మీకు ఎవరికైనా వీడియోస్ కావాలంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 కి కాంటాక్ట్ చేయండి. ఇప్పటివరకు మనం 120 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 121 చూడండి. ఇఫ్ రూట్ ఓవర్ 0.05 into 0.5 into a is equal to 0.5 into 0.05 అని ఇచ్చాడండి. ఇంటూ రూట్ బి, ఓకే, ఇంటూ రూట్ బి, దెన్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. ఏ బై బి వాల్యూ కావాలి మనకి, ఇంటూ రూట్ బి అంట. ఓకే, ఇప్పుడు చూడండి లోపల వాల్యూ అనేది ఒకసారి మల్టిప్లై చేసి చూడండి. లోపల వాల్యూ ఇది మల్టిప్లై చేసి చూడండి. చూస్తే ఏమవుతుందంటే రూట్ ఓవర్ ఇక్కడ 5 into 5 అంటే 25 వస్తుందండి. ఇక్కడ పాయింట్ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ 3 నెంబర్స్ వస్తాయండి. అంటే 0.25 అవుతుందండి. 0.025 అవుతుంది. ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఈ రెండు మల్టిప్లై చేశారు అనుకోండి. 0.5 into 0.05 ఈక్వల్ టు 0.025 అండి. బయటకు వచ్చింది. ఇంటూ రూట్ బి అంట. ఇంటూ రూట్ బి, ఈ రెండింటికి ఇలా రెండు రూట్ ఉందండి, ఇక్కడ రూట్ లేదు చూసుకోండి. ఇంటూ రూట్ బి ఇజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. ఇక్కడ దీని ప్రకారం మనం చూడండి, ఇక్కడ నేను ఏం రాసుకుంటున్నా అంటే రూట్ ఓవర్ 0.025 ఇంటూ రూట్ ఏ అని రాసుకుంటున్నాను. ఇక్కడ ఏం రాస్తున్నానంటే 0.025 ఇంటూ అలా ఉంచండి రూట్ బి. ఇక్కడ మనకి ఈ ఏ ఇక్కడ ఉందండి, ఈ వీటి తీసుకొచ్చండి. అప్పుడు ఏమవుతుందండి రూట్ ఏ బై రూట్ బి అవుతుందండి. రూట్ ఏ బై రూట్ బి ఈజ్ ఈక్వల్ టు 0.025 బై 0.025 అవుతుంది. 0.025 బై 0.025. ఇది మనకి రూట్ ఓవర్ ఉంది కాబట్టి రూట్ ఓవర్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనకి ఇటువైపు రూట్ లోనే కాబట్టి రెండు వైపు స్క్వేర్ చేసేయండి. స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి, ఇటువైపు ఏ బై బి అవుతుందండి, ఇటువైపు ఏమవుతుందండి 0.025 హోల్ స్క్వేర్ అవుతుందండి. బై ఈ రూట్ పోతుంది కాబట్టి 0.025 అవుతుందండి. ఈ 0.025 ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందండి. మరి ఏ బై బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 0.025 అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 122 అండి. ఏ టీచర్ వాంట్స్ టు అరేంజ్ హిస్ స్టూడెంట్స్ ఇన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని ఇచ్చాడు. ఒక టీచర్ అనేవాడు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉండేటట్లుగా వాళ్ళని అరేంజ్ చేశారు అనమాట. అరేంజ్ చేస్తే ఇఫ్ దేర్ ఆర్ 1369 స్టూడెంట్స్ అంటే మొత్తం స్టూడెంట్స్ అనేవాళ్ళు 1369 అయ్యారు అనుకోండి. మొత్తం స్టూడెంట్స్ అనేవాళ్ళు 1369 అంటే వీళ్ళు ఎక్స్ మంది అయితే వీళ్ళు కూడా ఎక్స్ మంది అండి. అంటే రోస్ ఎక్స్ అయితే కాలమ్స్ కూడా ఎక్సే. ఓకేనండి, అప్పుడు ఏమవుతుందంటే మొత్తం స్టూడెంట్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1369 అయితే ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది లాస్ట్ రో ఆర్ అని ఇచ్చాడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక రో స్టూడెంట్స్ ఎంతమంది ఉంటే కావాలి మనకి. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1369 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది రూట్ ఓవర్ 1369 అండి. రూట్ ఓవర్ 1369 అంటే మనకు ఆన్సర్ ఏదయ్యే అవకాశం ఉందో చూడండి ఒకసారి. 1369 కి ఎగ్జాక్ట్ రూట్ ఉన్నట్లయితే చివరి 9 ఉంది కాబట్టి మనకి వాల్యూ ఏమొచ్చే అవకాశం ఉందంటే 3 కానీ 7 కానీ వచ్చే అవకాశం ఉంది. ఆప్షన్ అన్నింటిలో కూడా అలాగే ఉంది చూడండి, 3, 7. నెక్స్ట్ మనకు 13 ఉందండి. ఇక్కడ అంటే 2 నెంబర్స్ బదులుగా రాసాం. 13 అనేది 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 ఎక్కువైపోతుందండి. కాబట్టి 3 స్క్వేర్ తీసుకోండి. అంటే 33 కానీ 37 కానీ ఆన్సర్ అవ్వచ్చు అండి. అంటే 63 అవ్వదు, 47 అవ్వదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. మరి ఏది అవుతుంది అంటే 3 తర్వాత సీరియల్ నెంబర్ 4 కాబట్టి 3 4 12 అండి. 12 కంటే 13 ఎక్కువ కాబట్టి మనకు ఖచ్చితంగా ఎక్కువ ఉండదు ఆన్సర్ వస్తుందండి. అంటే 37 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 123 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు అండి. ఏది కరెక్ట్ అని అడుగుతుంటే ఇక్కడ ఇండిసెస్ అండ్ సార్ట్స్ రూపంలో ఉందంటే కర్ణలు ఘాతాలకు సంబంధించిన టాపిక్ అనమాట ఇది. కర్ణలు ఘాతాల్లో ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు √5 + √3 ఈజ్ ఈక్వల్ టు √6 + √2 అయ్యే అవకాశం లేదండి. ఓకేనండి, ఎందుకంటే మనకి ఇండివిజువల్ ప్లస్ ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్ గా ప్లస్ చేయడం కావదు. కాబట్టి రెండు కూడా కలిపితే ఒకటి రాదండి వాల్యూ. అంటే మనకి కొంతవరకు తెలుసండి ఇది రాంగ్ అవుతుందని. నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేస్తే 1 వచ్చే అవకాశం కూడా లేదండి. కాబట్టి ఇది రాంగ్ అండి. ఎందుకంటే దీని 1 కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది, ఇది కూడా 1 కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. 1 + 1 అంటే 2, అంటే 2 కంటే ఎక్కువ ఉంటుంది అప్రాక్సిమేట్లీ.
దగ్గర 3 కూడా రావచ్చు. 1 పాయింట్ ఇది మనకి 2 అనుకోండి. 2 2 కాబట్టి అంటే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది 1 పాయింట్ సంథింగ్ 1.732 అని మనకి అందరికీ తెలుసు. అంటే కలిపితే 3 వస్తుందండి. ఇక్కడ కూడా √6 అంటే √5 ఆల్రెడీ 2 వచ్చిందంటే √6 కూడా 2 కంటే ఎక్కువ వస్తుంది. ఒక 2.5 అనుకోండి మనం. 2.5 √2 వాల్యూ 1.4 అంటే 2 కలిపితే 4 వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం కలిపి ఒక 12 వచ్చే అవకాశం ఉంది కానీ 1 వచ్చే అవకాశం లేదండి. అంటే 2 కాదు. మనకు అయితే లెస్ దెన్ అవ్వాలి, గ్రేటర్ దెన్ అవ్వాలి. అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూస్ అండి √5 √3 ఇక్కడ కూడా √5 √3 ఉంది, ఇక్కడ √2 √6 √2 ఉంది, ఇక్కడ √6 √2 ఉంది. దేని యొక్క డిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుందో దేని యొక్క డిఫరెన్స్ చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉందండి. అంటే దీనికి దీని డిఫరెన్స్ ఎంత 4 ఉందండి, దీనికి దీని డిఫరెన్స్ ఎంత 2 ఉందండి. దేని యొక్క డిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుందో అది స్మాల్ నెంబర్ అవుతుందండి, అది స్మాల్ నెంబర్ అవుతుంది. దేని యొక్క డిఫరెన్స్ తక్కువ ఉంటుందో అది బిగ్ నెంబర్ అవుతుందండి, అది బిగ్ నెంబర్ అవుతుంది. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం బిగ్ నెంబర్ అంటే గ్రేటర్ దెన్ గా రావాలండి. గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, అంటే సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఆ టెక్నిక్ గుర్తుంచుకోండి. మనకి మళ్ళీ ఇండిసెస్ అండ్ సార్ట్స్ చెప్పేటప్పుడు మనం దాని గురించి మనం పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామండి. అక్కడ అటువంటివన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లు ఎలా రాయాలి, డిసెండింగ్ ఆర్డర్లు ఎలా రాయాలి అనేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. నీట్గా చెప్తాను నేను మళ్ళీ. అంటే ఇటువంటివి ఇస్తుంటాడండి రూట్ ఓవర్ లో ఇస్తూ, ఇలా ఇచ్చి ఇవన్నీ కూడా అసెండింగ్ అంటే ఇలాంటి 4 ఇస్తుంటాడు. √5 + √3 అని, √3 + √5 అని అలా ఇస్తుంటాడు. అన్ని కూడా మనం అసెండింగ్ ఆర్డర్ లో రాయమంటాడు, లేదా డిసెండింగ్ ఆర్డర్ లో రాయమంటాడు. నార్మల్ ప్రాసెస్ లో చేసినట్లయితే మనకి 3-4 మినిట్స్ పెట్టేస్తుందండి. కాబట్టి ప్రాసెస్ చేయకుండా సింపుల్ టెక్నిక్ చెప్తాను. టెక్నిక్ ప్రకారం మీరు వెళ్ళుకున్నట్లయితే సింపుల్ గా అంటే తక్కువ టైం చూసి ఆన్సర్ పెట్టి. ఇక్కడ కూడా చూడండి, ఏటి యొక్క డిఫరెన్స్ అయితే తక్కువ ఉంటుందో అది పెద్ద నెంబర్ అవుతుంది, దేని యొక్క డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందో అది చిన్న నెంబర్ అవుతుందండి. ఓకేనండి. అది ఎప్పుడంటే ఈ రెండు ప్లస్ చేసినప్పుడు సేమ్ వాల్యూ ఇచ్చినప్పుడు అండి. ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలి. చూడండి, 5 + 3 8 అండి, 6 + 2 అండి 8 అండి. ఆ విధంగా రెండు డిఫరెన్స్ అంటే చూడండి, రెండు ప్లస్ చేస్తే సేమ్ వాల్యూ ఇచ్చి డిఫరెన్స్ ఏదైతే ఎక్కువ ఉందో అది చిన్న వాల్యూ అవుతుంది, డిఫరెన్స్ ఏదైతే తక్కువ ఉందో అది పెద్ద వాల్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 124 అండి. For what value of k the expression x to the power of 6 minus 18 x cube plus k will be పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే కే వాల్యూ ఎంత అడుగుతున్నాడండి. ఏమి ఇచ్చాడంటే x to the power of 6 ఇచ్చాడండి. నెక్స్ట్ మైనస్ 18 to the power of x cube అని ప్లస్ k అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, దీన్ని ఇలా రాసుకుంటాను, x³ అని రాసుకుంటున్నాను. దీన్ని -2 × x³ అని రాశాను. ఇంటూ ఏమవుతుంది, x³ పోతే ఇక్కడ 9 ఉంటుందండి. అంటే 2 9 కదండి, అంటే 9 వచ్చిందండి. k = అంటే చూడండి, ఇక్కడ ఇది ఎలా ఉందండి, a² రూపంలో ఉందండి. ఇది 2 × a × b రూపంలో ఉందమ్మా. b ఎంత అయిందంటే 9 అయింది కాబట్టి ప్లస్ 9² అనమాట. అంటే ఏమవుద్ది 81, 9². మరి k వాల్యూ బదులు ఏముందంటే 9² ఉంది. 9² ఏ 9² ఉందండి, ప్లస్ ఏ ఉంటుందండి, ఎందుకంటే మైనస్ ఉండదు. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది కాబట్టి మైనస్ ఉంటుందండి. పాజిటివ్ మనకి ఇక్కడ పాజిబుల్ అండి. మనకి -9 ఉన్నా +9 ఉన్నా k ఇప్పుడు కూడా పాజిటివ్ అవుతుంది. k ప్లేస్ లో ఉన్నది మాత్రం, అంటే కాన్స్టెంట్ టర్మ్ ప్లేస్ లో ఉన్నది మాత్రం ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. కాబట్టి k అంటే అన్ని సందర్భం కావాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు మాత్రం k ఏమవుతుందంటే 81 అండి. k 81 అంటే +81 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, 125 అండి. 1008 డివైడెడ్ బై విచ్ సింగిల్ డిజిట్ నెంబర్ గివ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇచ్చాడండి. అంటే 1008ని ఏ సంఖ్యతో గుణించినట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అడుగుతున్నాడు అండి. ఏ సంఖ్యతో గుణిస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అడుగుతున్నాడు. దేంతో గుణిస్తే అవుతుందో చూడండి, ఇక్కడ 1008ని నేనేం రాసుకుంటున్నానంటే ఇలా 2తో భాగిస్తున్నాను. 2తో 2 5ల 2 4లు అండి. అంటే నెక్స్ట్ 2తో మళ్ళీ అవుతుందండి. 2తో 2 2 4 2 5 10 2 2 4 అండి. మళ్ళీ 2తో అవుతుందండి. 2తో 2 2 1 2 2 2 4 ఇంకా 2 6లు అండి. మళ్ళీ 2తో అవుతుంది. 2తో 2 6 12 2 3 63 వచ్చింది. మళ్ళీ 3తో చూడండి, 3 21 3తో మళ్ళీ 3 7లు అండి. చూడండి, 2లు ఎన్ని ఉన్నాయండి, డబుల్ ఉన్నాయండి. ఇవి డబుల్ ఉన్నాయండి, ఇవి డబుల్ ఉన్నాయి. కానీ 7 మాత్రం సింగిల్ అయిపోయిందండి. 7 ఒక్కటే ఉంది కాబట్టి మరొక 7తో గుణించగలిగాం అనుకోండి, 7తో మరొకటి గుణించగలిగితే అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. కాబట్టి గుణించవలసిన సంఖ్య ఎంత అంటే 7 అండి. ఓకే, ఇటువంటి మోడల్ అనేది ఆల్రెడీ మనం చేయడం జరిగింది, చూసుకోండి. మీకు అప్పుడే చెప్పాను, ప్లస్ మైనస్ ఉంటే అలా చేయాలి, ఇంటూ డివైడెడ్ ఉంటే అలా చేయాలని చెప్పాను. ఇంటూ డివైడెడ్ ఉంటే ఇలా డివిజన్ మెథడ్ అంటే చూడండి, ఇలాగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. మనకి ప్రధాన కారణాంక లబ్ధంగా అంటారు, అలా చేయాలండి.
అదే ప్లస్ మైనస్ ఉన్నట్లేదు మాత్రం డివిజన్ మెథడ్ లో మనం ఎల్సిఎం చేయాలండి. సారీ ఎల్సిఎం అని వచ్చేస్తుంది, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలండి డివిజన్ మెథడ్ లో. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 126 అండి. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 37 అండ్ ది డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 185. దెన్ ది డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ అని అండి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏబి అనే రెండు నెంబర్లు తీసుకుంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 37 అని ఇచ్చాడండి. నెక్స్ట్ వాటి యొక్క డిఫరెన్స్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 185 అని ఇచ్చాడండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమని రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఇది ఈక్వల్ టు 185. ఏ ప్లస్ బి వాల్యూ మనకు తెలుసు 37 అని, ఇంటూ ఏ మైనస్ బి అండి ఈజ్ ఈక్వల్ టు 185. ఈ మరి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 185/37 అవుతుందండి. 37తో చూడండి, 37తో 37 5 క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే 5. కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5 అవుతుందండి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 5 ఇక్కడ అడిగాడు, అదే చూడండి. దాని డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ అన్నట్టు. ఆ టూ నెంబర్స్ మనం ఏబి అనుకున్నాం కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 5 వచ్చిందండి. ఓకే, 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 127. A general of army wants to form a square from 3656 armies. After arrangement, he found some armies left. How many armies were left అని ఇచ్చాడండి. చూడండి, జనరల్ ఆఫ్ ఆర్మీ వాంట్స్ అంటే ఆర్మీ అనేది ఏమనుకుంటుందంట, ఒక స్క్వేర్ ని ఫామ్ చేయాలనుకుంటున్నారు. ఎంతమంది 36562 ఆర్మ్స్ అంటే దీంతో మనం ఒక స్క్వేర్ ని ఫామ్ చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు కొంతమంది మిగిలిన బట్టు వాళ్ళు కనుగొన్నారంట. అయితే ఎంతమంది మిగిలారని అడుగుతున్నాడండి. అయితే మొత్తం చూడండి, ఎంత స్క్వేర్ ఫామ్ చేయాలంటే మనకు రూట్ ఓవర్ ఇది అవ్వాలంటే, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి, ఖచ్చితమైన వర్గ సంఖ్య అవ్వాలంటే దాని నుంచి ఎంత మైనస్ చేయాలి చూడండి. మిగిలారంటే అంత మైనస్ చేయాలి కాబట్టి ఎంత మైనస్ చేయాలి చూడండి. 36562 అండి. దీనికి నార్మల్ గా డివిజన్ మెథడ్ లో మనము స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ 3 మిగులుతుందండి, అంటే 1 మాత్రమే పడుతుంది. 1 265 అవుతుంది. నెక్స్ట్ 1 డబల్ చేస్తే 2 వస్తుంది. ఇక్కడ 2తో చూడండి, 2తో మన 9తో పాటు వచ్చాము చూడండి ఒకసారి. 9 అవుతుందా, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి. 9 చూడండి, 9 9 81, 8 9 2 18 అంటే 26 అంటే ఇలాగ వస్తుంది. 261 అని. 261 అంటే మైనస్ చేసినట్లయితే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 62 వస్తుందండి. ఇప్పుడు 19 డబల్ చేశారు అనుకోండి, ఎంత అవుతుంది 38 అవుతుంది. ఇప్పుడు చూడండి 38 వన్స్ పడుతుంది, మరి ఎక్కువ పడే అవకాశం లేదండి. అంటే ఇక్కడ ఎందుకంటే 381 అయిపోతుంది కాబట్టి. 2 వేసాం అనుకోండి 600 700 కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా 381 ఇక్కడ వస్తుందండి. మైనస్ చేయండి 1, చివరి 1 వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఇదే అవుతుంది. చూద్దాం, 16 8 ఎంత 8 అండి, అంటే 81. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే 81 నెంబర్ అంటే దీన్ని మైనస్ చేయాలండి. 81 మైనస్ చేయాలంటే 81 మైనస్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. అంటే 81 మంది సోల్జర్స్ ఇంకా మిగిలిపోతారు. ఒక స్క్వేర్ ని ఫామ్ చేసినట్లయితే 81 సోల్జర్స్ మిగిలిపోతారు అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 128. ది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + √3/2 ఈజ్ అని ఇచ్చాడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే 2 + √3/2 ని రూట్ ఓవర్ చేయాలన్నమాట. రూట్ ఓవర్ చేయాలంటే ఏమవుతుంది చూడండి, రూట్ ఓవర్ 2/2 అంటే ఏమవుతుంది 1 అవుతుంది, ప్లస్ √3/2 అండి, √3/2. దీన్నే నేను ఇలా రాసుకుంటాను, రూట్ ఓవర్ 1 + √3/4 అని రాసుకుంటున్నాను, √3/4 అని రాసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే చిన్న టెక్నిక్ తో చేద్దామండి. చూడండి, ఇక్కడ మనకి 2ab రూపంలో రావాలి కాబట్టి దీన్ని ఇంకా 2 × ab రూపంలో రావాలండి. ఏబి రూపంలో రావాలి అంటే మనం ఏం చేస్తున్నానంటే, నేను 3 కదా, 3 × 1 అని తీసుకున్నాం అనుకోండి. నేను 2 × √3 × √1 అని రాసుకోవచ్చండి. చూడండి, దీని వాల్యూ ఇదే అవుతుందని. మళ్ళీ మీకు ఇలా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఏం చేస్తారంటే దీన్నే ఇక్కడ 2 వచ్చినట్టు ఇక్కడ చేద్దాం. 2 ఇక్కడ రావాలంటే ఏం చేద్దాం, 2తో మల్టిప్లై చేసేయండి. 2తో మల్టిప్లై చేస్తే 2 2 4 అవుతుంది. అంటే దీన్ని మొత్తాన్ని కూడాను 2తో మల్టిప్లై చేసి 2తో డివిజన్ చేసేయండి. చేస్తే 4 + 2√3/4 అవుతుందండి, /4. అంటే ఇదంతా ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇప్పుడు మీకు అర్థం అవుతుందండి నీట్గా. కన్ఫ్యూజ్ అవ్వకపోతే సేమ్ వాల్యూ వస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ఈ 4 అనేది బయటకు వచ్చేసింది కాబట్టి, అంటే రూట్ లో ఉంది కాబట్టి బయటకు వచ్చి 2 అయిపోతుందండి. ఇక్కడ రూట్ ఓవర్ లో ఇక్కడ ఉంది 4 +
2 ఇంటూ √3 ఇంటూ 1 అని రాసుకోవచ్చండి. ఈ 4ను కూడా 3 + 1 అని రాసుకోవచ్చు. √4 + 3 + 1 అని రాసుకోవచ్చు. దానిని నేను ఇలా రాస్తున్నానండి. √3² అని రాస్తున్నాను. నెక్స్ట్ √1² అని రాస్తున్నాను. ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √1 అని రాసుకున్నానండి. హోల్ బై 2. చూడండి లోపల మీకు ఏం అనిపిస్తుంది చూడండి, a² + b² + 2ab రూపంలో ఉంది కాబట్టి √3 + 1² అని రాసుకోవచ్చండి. హోల్ టు ది పవర్ ఆఫ్ రూట్ అంటే రూట్ పవర్ √3 + 1² అండి. ఈ స్క్వేర్ కి రూట్ కి పోతుంది, బైలో 2 మిగిలిందండి. అటు ఏం మిగిలింది మనకి √3 + 1/2 మిగిలిందండి. √3 + 1/2 మిగిలింది మనకి. ఎక్కడ ఉందో చూడండి, మైనసా ప్లస్సా? ప్లస్సే మిగులుతుంది. ప్లస్ ఆర్ మైనస్ √3 + 1 అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఆప్షన్లో ఇచ్చారు కాబట్టి. √3 + 1/2 అంటే ఇక్కడ √3 + 1/√2 ఉందండి, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది √3 - 2 ఉందండి, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మైనస్ ఉందండి, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇది కాదు. కాబట్టి ఏమవుతుందండి, నన్ ఆఫ్ దీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 129 అండి. ఏమి ఇచ్చారండి ఇక్కడ, ది వాల్యూ ఆఫ్ 1111(1) అడిగాడండి. అంటే ఇక్కడ మనకి 5 1లు ఇచ్చాడు, దాన్ని హోల్ చేసాడండి. హోల్ చేయమని అడిగాడు కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే 1 నుంచి అలా 5 వరకు రాసింది. 1 2 3 4 5 తిరగేసి వాళ్ళు రాసండి. 4 3 2 1 ఇదే ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఆ విధంగా ఏదో చూడండి, మన థర్డ్ వన్ ఉంది కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏదైనా సరే చూడండి, ఒకసారి 11² తీసుకుంటారు అనుకోండి 121 అండి. 111² తీసుకుంటారు అనుకోండి 111² కదా, 1 2 3 2 1 అండి. 4 1² తీసుకున్నాను అనుకోండి 1 2 3 4 5 4 3 2 1 అండి. అదే 5 1s తీసుకున్నారు అనుకోండి 1 2 3 4 5 4 3 2 1 అండి. అలా వస్తుంటాయి అనమాట. ఎన్ని 1s పెడితే దాన్ని బట్టి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 130 అండి. క్వశ్చన్ నెంబర్ 130, ది స్మాలెస్ట్ హోల్ నెంబర్ దట్ ఈస్ టు బి మల్టిప్లైడ్ విత్ 59535 to make a perfect square number is x. The sum of the digits of x is another. Sum of the digits of x. Choose the smallest whole number that into be multiplied with 59535 to make a perfect square. అంటే ఒక స్మాలెస్ట్ హోల్ నెంబర్ తో దీన్ని మల్టిప్లై చేసినట్లయితే, ఏదంటే 5 9 5 3 5ను ఒక స్మాలెస్ట్ నెంబర్ తో మల్టిప్లై చేసినట్లయితే అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే ఎక్స్ లో అంకెల మొత్తం కావాలండి. ఎక్స్ లో అంకెల మొత్తం కావాలంటే డిజిట్స్ కావాలి, సమ్ ఆఫ్ డిజిట్స్. ఇది ఏమవుతుందో చూడండి ఒకసారి, ఇది 5 తో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 తో చూడండి, 5 తో 5 1 5 5 1 5 ఇంకా 45 ఉంటుంది. 5 9 45 5 7 35 అండి. నెక్స్ట్ ఇంకేది దేనితో క్యాన్సిల్ అవుతుందండి, అలా క్యాన్సిల్ చేసి చూడండి, చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇది 3 తో క్యాన్సిల్ అయిపోతుంది. 3 తో 3 3 9 ఇంకా 29 ఉంటుంది. 3 9 27 ఇంకా 20 ఉంటుంది. 3 6 18 3 9 27 అండి. నెక్స్ట్ మళ్ళీ 3 తో క్యాన్సిల్ అవుతుందండి. 3 తో 3 1 3 3 3 2 2 3 మళ్ళీ చూడండి, ఇది 3 తో అవుతుందండి. 3 తో 3 4 12 3 6 మళ్ళీ 3 4 12 3 1 మళ్ళీ ఇది 21 × 21 అని రాసుకోవచ్చండి. 441 కాబట్టి 21 × 21. ఇప్పుడు పెయిర్ చూడండి, 21 21 ఒక పెయిర్ సరిపోయిందండి. 3కి 3 పెయిర్ సరిపోయిందండి. 21 21 పెయిర్ సరిపోయిందండి. ఏం సరిపోలేదండి, 5 3 మిగిలిపోయాయండి. 5 3 మిగిలిపోయి అంటే దీన్ని సర్కట్ మనకి ఏం కావాలి, మనకు 5 3 తో మల్టిప్లై చేయాలండి. 5 3 తో మల్టిప్లై చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 15 తో మల్టిప్లై చేయాలండి. అంటే x ఏమవుతుందండి, 15 అవుతుందండి. ఎక్స్ ఇది ఈ నెంబర్ ని 15 తో మల్టిప్లై చేసినట్లయితే దీనికి ఒక పేరు సెట్ అవుతుంది, దీనికి ఒక పేరు సెట్ అవుతుందండి. అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనం గుణించవలసిన సంఖ్య ఎంత అండి, 15 అండి. మరి గుణించవలసిన సంఖ్యలో అంకెల మొత్తం అడిగాడు కాబట్టి అంకెల మొత్తం 1 + 5 = 6 అండి. కాబట్టి 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 131, ది డిజిట్ ఇన్ ది యూనిట్స్ ప్లేస్ ఇన్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 66049 ఈజ్ అని ఇచ్చాడండి. ది డిజిట్స్ ఇన్ యూనిట్స్ ప్లేస్ కావాలండి. యూనిట్ ప్లేస్ లో ఉన్న డిజిట్ కావాలంట. దేనికి, 66049 అనే నెంబర్ ని మనం డివిజన్ చేసినట్టు అంటే మన స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఓన్లీ చివరి డిజిట్ కావాలండి. చివరి డిజిట్ మాక్సిమం మనకు వస్తే ఏమొస్తుందండి, 3 కానీ 7 కానీ వస్తుందండి. అంటే 2 కాదు 8 కాదండి, 3 కానీ 7 కానీ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఈ రెండింటిలో ఏదో ఆన్సర్ అవుతుంది. మరి ఏదవుతుందో చూడండి ఒకసారి.
చివర మనకి 49 కనిపించింది అనగానే అంటే చాలా మంది 7కి వెళ్ళిపోతారండి. అయితే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. దీన్ని డైరెక్ట్ గా రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయండి ఏమవుతుందో. ఇలా తీసుకుని టూ నెంబర్స్ తీసుకుని ఇలా రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ 6 మిగులుతుందండి. 6 మిగులుతుంది కాబట్టి మీరు దీన్ని 2 తీసుకోండి. 4 పడుతుంది. 3 ఎక్కువైపోతుంది. అంటే 260 మిగులుతుందండి ఇక్కడ. అంటే 60 అక్కడ దించుకున్నాం అనమాట. డిఫరెన్స్ మనం 260 దించుకున్నాం. నెక్స్ట్ 4ని ఇక్కడ ఉన్న దీన్ని డబుల్ తీసుకుని అక్కడ రాసుకోవాలి. 4 తో ట్రై చేయండి. ఇక్కడ ఎంత వేస్తే ఇక్కడ ఎంత పడుతుందో చూడండి ఒకసారి. ఎంత వేస్తే పడుతుంది ఇక్కడ 5 పడొచ్చేమో చూడండి. ఎందుకంటే 5 4 20 25 6 వేసాం అనుకోండి. 6 వేస్తే ఎక్కువైపోతుందండి. కాబట్టి 5 తీసుకోండి. 5 తీసుకుంటే 5 5 25 అండి. నెక్స్ట్ 5 4 22 అంటే 225 వస్తుందండి. ఇప్పుడు రెండు మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 35 వస్తుంది. ఇక్కడ 35 పక్కన 49. ఓకేనండి. ఇప్పుడు ఎంత పడుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ మనము 25 డబల్ చేస్తే ఏమవుతుందండి? 50 అవుతుందండి. 25 డబల్ చేస్తే 50 అవుతుంది కాబట్టి ఇక్కడ మన 7 అయితే 35 ఎక్కువైపోతుంది. సరిపోతుందండి కరెక్ట్గా. 7 చూడండి. 7 చూస్తే 7 7 49 అండి. 0 ఉంది కాబట్టి యాడ్ చేస్తాను. 7 5 35 అండి. అంటే 35409 అనమాట. అంటే రిమైండర్ 0 వచ్చింది. అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అండి? 257 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి రూట్ ఓవర్ 66049 ఈజ్ ఈక్వల్ టు 257 అండి. అందులో చివరి డిజిట్ యూనిట్ డిజిట్ ఎంత అండి? 7 కాబట్టి 7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 132. The sum of two positive integers is 80 and the difference between them is 20. What is the difference between squares of those numbers అని ఇచ్చాడండి. చూడండి రెండు నెంబర్ల యొక్క మొత్తం చూసుకున్నట్లయితే 80 ఇచ్చాడండి. వాటి యొక్క డిఫరెన్స్ a - b = 20 ఇచ్చాడండి. అయితే వాటి యొక్క వర్గాల భేదం అడిగాడండి. వర్గాల భేదం అంటే a² - b² = ఏంటంటే a + b × a - b కాబట్టి ఇటువంటి క్వశ్చన్ ఆల్రెడీ చేసామండి. a + b 80 అండి. a - b 20 అండి. రెండు ఇంటికి చేసినట్లయితే చూడండి 0 0 2 0 వచ్చాయి. 8 16 అంటే 1600 అవుతుందండి. ఓకేనండి. అయితే ఏం అడిగాడు చూడండి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ దోస్ నెంబర్స్ అని అన్నాడు. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి? a² - b² = ఎంత అండి? 1600 అండి. ఇక్కడ 1600 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 133 అండి. 21 times of a positive number is less than its square by 100. ది వాల్యూ ఆఫ్ ది పాజిటివ్ నెంబర్ అన్నాడండి. చూడండి పాజిటివ్ నెంబర్ x అండి. 21 టైమ్స్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అంటే ఒక పాజిటివ్ నెంబర్ x అనుకున్నట్లయితే దానికి 21 టైమ్స్ కావాలండి. 21 × x అవుతుందండి. 21 × x ఈజ్ లెస్ దెన్ ఇట్స్ స్క్వేర్. ఇది ఎలా ఉంటుందంట? స్క్వేర్ కంటే దాని యొక్క స్క్వేర్ కంటే x² కంటే ఎంత తక్కువ ఉంటుందంట? 100 తక్కువ ఉంటుందంటండి. చూడండి దాని యొక్క స్క్వేర్ x² అండి. దానికంటే ఈ 21x అనేది ఎంత తక్కువ ఉంటుందంటే 100 తక్కువ ఉంటుందండి. దీన్ని మనం సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. దీన్ని సాల్వ్ చేయండి ఏమవుతుందండి? 100ని మనం విడ తీసుకున్నట్లయితే 25 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 25 4 అని రాసుకోవచ్చు. 25 4 అని రాసుకోవచ్చు. కాబట్టి 25 4 సెట్ అవుతుందండి. కాబట్టి x² - 25x + 4x అని రాసుకుంటే చూడండి ఈ వాల్యూ ఒకటే కనిపిస్తుంది చూడండి. -100 = 0 అనమాట. ఇప్పుడు చూడండి దీనిలో x కామన్ తీసారనుకోండి x - 25 అవుతుంది. ఇక్కడ +4 కామన్ తీసారనుకోండి x - 25 అవుతుందండి. అంటే ఈ ఈక్వేషన్ ఏమని రాసుకోవచ్చు అండి? x + 4 = 0 అంటే x + 4 × x - 25 = 0 అని రాసుకోవచ్చు. అంటే అర్థం ఏంటండి? x + 4 = 0 అవుతుంది. x - 25 = 0 అవుతుందండి. అంటే x + 4 = 0 అయితే x -4 అవుతుంది. ఇక్కడ x +25 అవుతుందండి. కాబట్టి ఇక్కడ 25 ఉంది కాబట్టి 25 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఇక్కడ ఇది పాజిటివ్ నెంబర్ అన్నాడు కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. నెగిటివ్ వాల్యూ తీసుకోకూడదు అనమాట. ఓకే. ఆ వాల్యూ ఏమవుతుందండి? 25 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 134 అండి. క్వశ్చన్ నెంబర్ 134. ది లీస్ట్ నెంబర్ టు బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1680 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ అని అండి. చూడండి లీస్ట్ నెంబర్ టు బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏంటంటే 16800 నుంచి ఓకేనండి. ఇప్పుడు x మైనస్ చేసినట్లయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అయినట్లయితే ఏమన్నాడు? మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. అయితే ఏం కనుక్కోవాలి? లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి. అంటే x కనుక్కోవాలి ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు దీని నుంచి ఎంత మైనస్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటే ఏం చేయాలండి? 16800ని మనం నార్మల్ గా రూట్ అవుట్ చేయాలండి. రూట్ అవుట్ చేసి 2 పేర్ గా తీసుకుంటే 1 మిగులుతుంది. 1 1 1 అండి. ఇప్పుడు మనకి 68 మిగులుతుంది. ఎందుకంటే 0 అయిపోతుంది కాబట్టి 1 డబల్ చేస్తే 2 అవుతుంది.
మళ్ళీ 2తో చూడండి ఎంత పడుతుందండి. 2 తీసుకున్నారు అనుకోండి, 2 3 69 అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. కాబట్టి 2 పడుతుందండి. 2 ఎంత అండి 44, మైనస్ చేస్తే ఇది 4 2 24 వచ్చింది, 00 మిగిలిందండి. ఇక్కడ 12ని డబల్ చేస్తే ఏమవుతుంది 24 అవుతుంది. అంటే 24 10 అంటే ఇక్కడ సరిపోతుంది, కానీ అంత 10 ఇక్కడ మనకి తీసుకోవడానికి లేదు, సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకోవడానికి అవుతుంది కాబట్టి 9 తీసుకోండి. 9 ఎంత అండి 81 8 9 4 36 36 ప్లస్ 8 అంటే 44 అవుతుంది. 44 తీస్తాము. నెక్స్ట్ 9తో 9 18 అండి, 18 4 22 అండి. ఇప్పుడు మైనస్ చేయండి. 0 నుంచి 1 మైనస్ చేయలేం కాబట్టి 10 నుంచి 1 తీస్తే 9 అవుతుంది. అంటే చివరి 9 ఆన్సర్ అనుకుంటే అన్ని 9 అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 ఉంటుంది, 9లో 4 తీస్తే 5 అండి, అంటే చివరి 5 ఉంటే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే 159 ఈస్ కరెక్ట్ ఆన్సర్. చూద్దాం ఒకసారి. ఇక్కడ 3 ఉంటుందండి, అంటే 4 నుంచి ఇక్కడ బారోయింగ్ అయిపోయింది, 3 ఉంటుంది. 3 - 2 అంటే 1 అండి, అంటే 159 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనంటే 159 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 135. క్వశ్చన్ నెంబర్ 135 ఏమి ఇచ్చారండి, వాట్ ఇస్ ది స్మాలెస్ట్ వాల్యూ దట్ మస్ట్ బి యాడెడ్ టు 709 అండి. వాట్ ఇస్ ది స్మాలెస్ట్ వాల్యూ that must be added to 709 so that the resultant is a perfect square అండి. చూడండి, వాట్ ఇస్ ది స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏ కనిష్ట సంఖ్యను వాల్యూ మస్ట్ బి యాడెడ్ టు 709 అండి. అంటే 709 ని ఏ కనిష్ట సంఖ్య కలిపినట్లయితే అది ఏమవుతుందంట పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంటే మరి ఏ సంఖ్య కలపాలో చూడండి. దీనికి ఏ సంఖ్య కలిపితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది చూడండి. ఇక్కడ 8 కలిపారు అనుకోండి, 8 కలిపితే 717 అవుతుందండి, అంటే చివరి 7 వచ్చేస్తుందండి. 7 వచ్చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదండి. అంటే 7 పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి లేదనమాట. చివర మనకి 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉందనుకోండి, ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట. నెక్స్ట్ 12 కలిపారు అనుకోండి, 12 కలిపితే చివరి 21 వస్తుంది, 721 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. 20 కలిపారు అనుకోండి 729 అవుతుంది, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. అంటే 27 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 27 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 729 కాబట్టి మనకి 20 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, 136. వాట్ స్మాలెస్ట్ వాల్యూ మస్ట్ బి యాడెడ్ టు 508 అండి. 508 కి ఏ స్మాలెస్ట్ సంఖ్య కలిపినట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అడుగుతున్నానండి. ఇక్కడ చూడండి 508 ఇచ్చాడండి. 508 అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఏం కలపాలో చూడండి. ఏమి మస్ట్ బి యాడెడ్ అండి, కలపవలసిన సంఖ్య అన్నారు కాబట్టి. మీకు స్క్వేర్స్ తెలిసినట్లయితే సింపుల్ గా ఇక్కడ రాయొచ్చండి. స్క్వేర్స్ బట్టి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి 20 స్క్వేర్ ఎంత అండి 400 అండి. 20 స్క్వేర్ అంటే మరీ దూరం తీసుకుంటున్నాము. 23 స్క్వేర్ నుంచి తీసుకుందామండి. 20 స్క్వేర్ అంటే 400, 21 స్క్వేర్ అంటే 484, సారీ 441 అంటే మీకు అవన్నీ కూడా 25 వరకు నేర్చుకోమని చెప్పి ఇక్కడ నేర్చుకుంటే 220 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే 22 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 484, 23 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 529 అండి. ఇది 529 చూడండి, ఇది ఎంత ఉందండి 508 అండి. దీనికి ఎంత కలిపితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. 2 మైనస్ చేసేయండి. 9లో 8 తీస్తే 1 అండి, 2లో 0 తీస్తే ఎంతండి 2 అండి, అంటే 21 కలపాలి. 21 కలిపినట్లయితే అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. అంటే 508 ప్లస్ 21 చేస్తే 529 అవుతుంది. 529 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, 137. For what value of n 270n will be a perfect square where 270n is a 4-digit number అని ఇచ్చాడండి. is a 4-digit number. So for what value of n 270n will be a perfect square. 270n అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే నెక్స్ట్ ఇది ఒక 4 అంకెల సంఖ్య అయితే n వాల్యూ కనుక్కోవాలండి. n ఈజ్ ఈక్వల్ టు ఎంత కనుక్కోవాలండి. ఇక్కడ చూడండి 27 ఉందండి. ఇది 4-digit నెంబర్ 27 ఉందంటే 25 కంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి ఏమవుతుందండి ఇది 52 స్క్వేర్ అవుతుందండి. 52 స్క్వేర్ చూడండి, 2 స్క్వేర్ అంటే 4 అండి, 04 వస్తుంది. 50 అనేది బేస్ వాల్యూ 25 కాబట్టి 25 కి 2 యాడ్ చేస్తే 27 అవుతుందండి. 2704 అనమాట. అంటే n ప్లస్ ఏముందండి 4 ఉందండి. అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. n ఈజ్ ఈక్వల్ టు 4 కరెక్ట్ ఆన్సర్ అండి. మీకు స్క్వేర్ నెంబర్స్ యొక్క టెక్నిక్స్ తెలిసినట్లయితే ఇది సింపుల్ గా ఉంటుంది అనమాట. ఓకేనంటే 51 స్క్వేర్ అనుకోండి, ఇది +1 కాబట్టి 1 స్క్వేర్ అంటే 01 రాసుకోవచ్చు.
బేస్ వాల్యూ 25 తీసుకోండి, ఎందుకంటే 50 స్క్వేర్ కి వాల్యూ ఎంత అండి 2500 కాబట్టి 25 + 1 అంటే 26 అండి. అదే 52 స్క్వేర్ తీసుకోండి అనుకోండి, +2 కాబట్టి 50 కంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి 04 అండి. 2 స్క్వేర్ అంటే 04, 50 కంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి 25 + 2 అంటే 27 అండి. అదే 53 స్క్వేర్ తీసుకున్నారు అనుకోండి, +3 కాబట్టి 3 స్క్వేర్ అంటే 09, నెక్స్ట్ 25 + 3 అంటే 28 అండి. అదే 54 తీసుకుంటారు అనుకోండి, +4 కాబట్టి 4 స్క్వేర్ అంటే 16, డబుల్ డిజిట్ వచ్చింది ఇక్కడ 0 వేయాల్సిన అవసరం లేదు. 25 + 4 అంటే 29 అండి, 2916 అండి. అలా రాసుకోవచ్చు అనమాట. ఇవన్నీ టెక్నిక్ మీకు తెలిసినట్లయితే ఇక్కడ 27 ఉంది కాబట్టి మాక్సిమం 52 స్క్వేర్ వస్తుందని మీరు గెస్ చేయగలరండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 138 అండి. వాట్ లిస్ట్ వాల్యూ షుడ్ బి యాడెడ్ టు 2505 షో దట్ ఇట్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడండి. చూడండి, వాట్ ది లీస్ట్ వాల్యూ షుడ్ బి యాడెడ్ టు, యాడ్ చేయమంటుందో చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 50 స్క్వేర్ అంటే ఎంత అండి 2500 అండి. దీనికి ఆల్రెడీ 5 ఎక్కువ ఉందండి, ఖచ్చితంగా ఏమవ్వచ్చు అంటే 51 స్క్వేర్ అవ్వచ్చు అండి. 51 స్క్వేర్ ఏమవుతుందండి 2601 అవుతుందండి. 2601 రావాలంటే ఈ సంఖ్యకు ఎంత కలపాలో చూడండి. అంటే దీని నుంచి 2505 తీసేయండి. తీస్తే చూడండి, ఇక్కడ 1 నుంచి 5 మైనస్ చేయలేం కాబట్టి 11 నుంచి 5 తీస్తే 6 అండి. ఇక్కడ 9 ఉంటుంది, 9 ఇక్కడ 5 ఉంటుంది, 96 అండి. అంటే దీనికి దీనికి కలపవలసిన సంఖ్య ఎంత అండి 96. కలిపితే ఏమవుతుంది, ఇది 2601 అవుతుంది. 2601 రూట్ అవుట్ చేస్తే 51 అవుతుంది. కాబట్టి కలపవలసిన సంఖ్య ఎంత అంటే 96 అండి. అదే తీసివేసిన సంఖ్య అని అనుకోండి, అప్పుడు 5 తీస్తాం అనుకోండి, దీన్ని 5 తీసిస్తే 2500 అవుతుంది కాబట్టి 50 స్క్వేర్ రాసుకోవచ్చు. తీసివేసిన సంఖ్య అయితే 5 అవుతుందండి, కలపవలసిన సంఖ్య అయితే 96 అవుతుందండి. మరి ఏది కరెక్ట్ అని చూసుకోండి. ఇక్కడ మనకి ఏది అడిగాడో దాన్ని బట్టి చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 139 అండి. బై విచ్ లీస్ట్ నెంబర్ షుడ్ 5000 బి డివైడెడ్ సో దట్ ఇట్ కమ్స్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడండి. 5000 ని ఏ సంఖ్యతో డివిజన్ చేసినట్లయితే 5000 ని ఏ సంఖ్యతో డివిజన్ చేసినట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అడుగుతున్నాడండి. ఏ సంఖ్యతో డివిజన్ చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని చూడండి. సింపుల్ గా ఆన్సర్ 2 అని చెప్పొచ్చండి. ఎలా అంటే 5000 ని మనం ఏం రాసుకోవచ్చు, 5 × 1000 రాసుకోవచ్చు. 5000 ఇది 5 తో డివిజన్ చేస్తాను, 5000 అండి. మళ్ళీ 5 తో చేస్తున్నాను, 5 2 జెడ్ ఎంత 200 అండి. మళ్ళీ 5 తో చేస్తాను, 5 తో 5 4 అండి. మళ్ళీ 5 తో చేస్తున్నాను, 5 8 అండి. చూడండి, అన్ని ఈ రెండు పేరు ఉన్నాయి, ఈ రెండు పేరు ఉన్నాయండి, బాగానే ఉంది. ఇక్కడ చూడండి, దీన్ని 2 తో చేస్తానండి, 2 4 తో, మళ్ళీ 2 తో చేస్తాను, 2 2 అండి. ఈ రెండింటికి పేరు ఉందండి, వీటికి పేరు లేదు. పేరు లేదు కాబట్టి దీంతో డివిజన్ బై 2 చేశాను అనుకోండి, ఏమవుతుంది 1 అయిపోతుంది. 1 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. ఇప్పుడు 2 స్క్వేర్ 5 స్క్వేర్, ఇది ఒక 5 స్క్వేర్, అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇక్కడ భాగించవలసిన సంఖ్య ఎంత అండి 2 అండి. ఓకేనండి. 2 ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాంతో భాగించాం అనుకోండి, అదే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుందండి. గుణించవలసిన సంఖ్య అని అనుకోండి, 2 ఒకటే ఉంది కాబట్టి మరొకటి గుణించిస్తే అది స్క్వేర్ అయిపోతుంది కాబట్టి అది గుణించవలసిన సంఖ్య. భాగించవలసిన సంఖ్య అంటే ఎప్పుడు కూడా ఎంత ఏవేవి మిగిలిపోతున్నాయి అవి భాగించడం అనమాట. ఓకే. Question number 140. If the square of some 3 positive consecutive natural numbers exceeds the sum of their squares by 292, then what is the largest of 3 numbers అన్నాడండి. చూడండి, if the square of sum of 3 positive consecutive natural numbers exceeds the sum of their squares by 292, then what is the largest of the 3 numbers is అన్నాడండి. ఇక్కడ చూడండి, 3 కన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఏం తీసుకుంటాం అంటే ఎక్స్, ఇక్కడ x - 1, ఇక్కడ x + 1 అండి. అంటే 3 వరుస సంఖ్యలు అనమాట. x - 1 x + 1 అండి. ఏమన్నాడు చూడండి, ఇఫ్ ది స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ 3 పాజిటివ్ కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి రెండు అన్నిటికి స్క్వేర్ చేయండి. అంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x + 1 హోల్ స్క్వేర్. ఇంకేమన్నాడండి, numbers exceeds the sum of their squares sum of this sum, ఇక్కడ కూడా sum of అన్నాడు, squares of sum. if the squares of sum అన్నాడు, ఇక్కడ కూడా sum అన్నాడు అండి, రెండు sum అన్నాడు. సారీ sum of the squares, ఇక్కడ squares of sum అన్నాడు. squares of sum వేరు, sum of squares. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాడండి,
స్క్వేర్ ఆఫ్ సమ్ అన్నాడు కాబట్టి ముందు సమ్ చేసి స్క్వేర్ చేయాలండి. అంటే సమ్ చేసి అంటే ఏమవుతుందండి, x-1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అండి. సమ్ చేస్తే ఏమవుతుందండి, ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది, x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 3x అవుతుందండి. దీనికి స్క్వేర్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందండి, 9x² అవుతుందండి, 9x². ఇక్కడ చూడండి ఇండివిజువల్ గా స్క్వేర్ చేశారు అనుకోండి, a+b² రూపం ఉంది కాబట్టి 2 × x² + 1² అవుతుంది ప్లస్ x² అండి. అంటే ఏమవుతుందండి, ఇది 2x² + x² అంటే 3x² + 2 అవుతుందండి. అంటే 3x² + 2 వచ్చింది, ఇక్కడ 9x² వచ్చిందండి. ఈ రెండు మైనస్ చేసి చూడండి, దీనికంటే ఎంత అంటే 292 ఎక్కువ ఉందండి. అంటే ఏమవుతుందండి, 9x² - 3x² + 2 = 292 అవుతుందండి. ఈ 2 అటు పంపించండి, లేదా ఆ 292 ఇటు పంపించండి, 3తో డివిజన్ చేసిన ఏదైనా ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఏమవుతుంది, 9x² - 3x² ఇటు పంపించాం అనుకోండి 290 అవుతుందండి. ఇటు పంపించిస్తే 290 అవుతుందండి. 92 కదా ఇచ్చారు, 92 కాబట్టి 290 అవుతుంది. దీన్ని మనం సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి ఎక్కడో మనం మిస్టేక్ చేస్తుంటున్నాం. ఇంకా 2 + 2 సరిపోయింది. మనకి ఇది 3తో పోతుందా, పోదు, చిన్న మిస్టేక్. ఇక్కడ మనకి చూడండి, ఇది మైనస్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుందండి, ఇది మైనస్ వస్తుంది. మైనస్ రావడం వల్ల ఈ -2 ఇక్కడ ఈ 292 కూడా ఇటు వచ్చింది అనుకోండి, లేదంటే అలా ఉంచండి, అటే పంపించండి. అటు పంపించాం అనుకోండి, పంపించిస్తే ఏమవుతుందండి, ఈ -2 కాస్త వెళ్ళిపోతే 294 అవుతుందండి, 294 అవుతుంది. ఇప్పుడు చూడండి 9x² - 3x² అంటే ఏమవుతుంది, 6x². 6x² = 294. therefore x² = 294/6 అండి. 6తో చూడండి, 6తో 6 4 ఎంత అండి, 24. ఇంకా 54 ఉంటుంది కాబట్టి 6 9 అండి. అంటే x² = 49 వస్తుంది. మరి x ఏమవుతుందండి, √49 అండి, అంటే 7 అవుతుంది. √49 అంటే 7. అంటే మనకి చూసుకుని అబ్జర్వ్ చేసినట్లయితే మిడిల్ నెంబర్ ఏమవుతుందండి, మిడిల్ నెంబర్ ఇది 7 అవుతుందండి. ఇది 7 అయితే ఇది ఏమవుతుందండి, 6 అవుతుంది. ఇది ఏమవుతుందండి, 8 అవుతుందండి. మనకి ఏం అడిగాడు చూడండి, దెన్ వాట్ ఇస్ ది లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అన్నాడండి. అంటే ఆ 3 నెంబర్లో పెద్దది ఏదని అడుగుతుంది. పెద్దది ఏదండి, 8 పెద్దది కాబట్టి 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 8 పెద్దది కాబట్టి 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ ప్రాసెస్ మాత్రమే చేయడానికి ప్రయత్నించండి, ఇంకా వేరే చేయదండి. అంటే చూడండి, ఇదొకటి ఈ రెండు చేసాము. ఈ రెండింటిని మనం మైనస్ చేసామండి. మైనస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇచ్చిన డేటా ప్రకారం రాయడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, స్క్వేర్ ఆఫ్ సమ్ అని ఇచ్చాడు, ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అన్నాడు. అంటే స్క్వేర్స్ అన్ని ప్లస్ చేయాలి. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది 3 పాజిటివ్ కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అన్నాడు, దానికి స్క్వేర్ చేయాలి. అంటే ముందు ఇండివిజువల్ గా ప్లస్ చేయాలి, దానికి స్క్వేర్ చేయాలి. ఇక్కడైతే ఇండివిజువల్ గా స్క్వేర్ చేసి తర్వాత ప్లస్ చేయాలి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఎంత ఇచ్చాడండి, 292. కాబట్టి రెండింటి డిఫరెన్స్ చేస్తే ఎంత వచ్చింది, 292. ఈ -2 అటు పంపించిస్తే 294 అవుతుంది. 9x² - 3x² = 6x² = 294 అండి. x² = 49, x 7 అవుతుంది. x 7 అయితే పెద్ద నెంబర్ ఎంత అవుతుందండి, 8 అవుతుంది. x + 1 కాబట్టి 7 + 1 = 8 అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. లేదు మీరు నార్మల్ గా x + 1 x + 2 అని తీసుకుని అనుకోండి, మనకి ప్రాసెస్ ఎక్కువైపోతుందండి. ఎప్పుడు కూడా చెప్పాను, ఇది ఒక టెక్నిక్ అనమాట. ఎలా తీసుకోవాలి, 3 నెంబర్లు అడిగితే x ఒకటి తీసుకుంటారు, దాని ముందు నెంబర్ దాని తర్వాత నెంబర్ x - 1 ఒకటి x + 1 ఒకటి తీసుకోమండి. అంటే ప్లస్ చేస్తే మనకి కాన్స్టెంట్ టర్మ్స్ ఉండవు అనమాట. ఆ విధంగా తీసుకుంటే మనకి సింప్లిఫై అవుతుంది, లేదంటే కష్టం అయిపోతుందండి. మీరు x + 1 x + 2 తీసుకోవాలనుకోండి, తీసుకుంటే ఒక మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని మనం సాల్వ్ చేయాలి. అంటే మినిమం 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టేస్తుంది అనమాట. ఇదే మన టైం వేస్ట్. ఇంకా అలా చేస్తే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దండి. ఓకే, ఇప్పటి వరకు మనం 140 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. ఇవన్నీ కూడా టైప్ 1 లో క్వశ్చన్స్ అండి. టైప్ 1 లో మరొక వీడియో వస్తుంది, దాంతో మన టైప్ 1 క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు గణేష్ స్టడీ సెంటర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గణేష్ స్టడీ సెంటర్ లో ఇప్పటి వరకు ఎవరైతే వీడియోస్ పర్చేజ్ చేయలేదో, అంటే మనము ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్, న్యూ బుక్, కెన్ పబ్లికేషన్ 3 కూడా అథమెటిక్ క్లాసెస్ అని చేయడం జరుగుతుందండి. ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేసాము. దాన్ని మనం 500 రూపీస్ కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాము. అది కూడా మీకు అదే చెప్పాను, 15/7/2019 వరకు మాత్రమే లైఫ్ టైం ఉంటుందండి. దాని తర్వాత పే చేసేవన్నీ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ మాత్రమే ఉంటుందండి. ఓకేనండి, ఈ ముందంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది.
లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత చేసిన వాళ్ళందరికీ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. మనకి ఈ సండే కల్లా మీరు యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ కూడా డైరెక్ట్ గా అందులో చూసుకోవచ్చు. సండే నుంచి మీ అందరికి కూడా 15 వరకు అంటే 3 డేస్ లో మీ అందరికి ఎవరైతే పేజెస్ ఉన్నారో వాళ్ళందరికి లాగిన్స్ ఇస్తాను నేను. దాని తర్వాత ఎవరైతే జాయిన్ అవుతున్నారో అంటే 15 తర్వాత 16th జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా యాప్ లో పేమెంట్ చేసుకోండి. వాళ్ళకి 1 ఇయర్ వ్యాలిడిటీ మాత్రమే డిఫాల్ట్ గా యాప్ ఏమైనా డిసైడ్ చేస్తుంది. ఓకేనండి. కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వీలున్నంత త్వరగా అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా 15వ తేదీ లోపల పే చేయండి. ఒక్కరోజు మనం లేట్ అయినా సరే మనకు 1 ఇయర్ వ్యాలిడిటీ మాత్రమే వస్తుందండి. అది గమనించగలని కోరుతున్నాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.